ప్రీవియస్ ఏదైనా బిజినెస్ చేస్తారా మేడం? అంటే డైరెక్ట్ జ్యువెలరీ బిజినెస్ అనగానే కొంచెం భయం ఉంటది. అంటే ఆ బిజినెస్ ఎలా ఉంటదో ఏంటో అని. సో, దానికన్నా ముందు ఏమన్నా బిజినెస్ ఏదైనా యాక్చువల్లీ చేశారా? నేను 2011లో బొటిక్ స్టార్ట్ చేశానండి, రాధి బొటిక్ అని. హ్మ్. సో ఆ బొటిక్ బిజినెస్ రన్ చేస్తూ ఉన్నప్పుడే శ్వేతారెడ్డి గారు వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఓకే. అలా ఈ జ్యువెలరీ బిజినెస్లో ఇంట్రెస్ట్ వచ్చి ట్రైన్ అప్ అయ్యి అలా ఈ బిజినెస్ బ్రాంచ్ పెట్టుకునేలాగా ప్లాన్ చేసాం. ఓకే. అంటే ఇందులో మీరు ట్రైనింగ్ గూడా తీసుకున్నారు. కంపల్సరీ మనం అన్నీ తెలుసుకొనే కదండి బిజినెస్లోకి దిగాలి. ఓకే. వితౌట్ ట్రైనింగ్ ఏం చేయలేము కదా. అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఎక్కడొస్తాయి? సో, అంటే ట్రైనింగ్‌లో ఏం తెలుసుకున్నారు మీరు స్టార్టింగ్? అంటే క్వాలిటీ ఆఫ్ స్టోన్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ బీడ్స్ కానీ, గోల్డ్ క్వాలిటీ, డిజైన్స్, దాన్ని మేకింగ్ ఎలా ఉంటుంది, వేస్టేజెస్ ఎలా ఉంటుంది, సో కంప్లీట్ డీటెయిల్స్. వితౌట్ నాలెడ్జ్ మనం ఏ బిజినెస్ చేయలేము కదా. హ్మ్. సో శ్వేతారెడ్డి గారి దగ్గర నేను మొత్తం ట్రైన్ అయ్యి ఈ బిజినెస్లోకి దిగాను. ఓకే. అంటే స్టార్టింగ్ మీరు అనుకున్నారా మ్యామ్? అంటే జ్యువెలరీ అనంగానే ఏ జ్యువెలరీ అయినా మేము యేసుకొని తిరగొచ్చు. అంటే అమ్మడమే గాదు. సో, మేము గూడా ఫంక్షన్‌కెళ్తే మేము గూడా నా యేసుకోవచ్చని. డ్రీమ్స్లో కానీ, నా గోల్స్లో కానీ ఎక్కడ జ్యువెలరీ షాప్ అనేది ఎప్పుడు లైఫ్లో నేను ఎప్పుడూ ఊహించుకోలేదని. అనుకోలేదు. ఓకే. హ్మ్. అనుకోలేదు. బట్ ఏదో ఒకటి చేయాలి, ఇంట్లో ఉండకూడదు అనేదైతే థాట్ ఉంది. ఓకే. స్ట్రాంగ్ ఫీలింగ్ అది. హ్మ్. సో ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఎలానో మా ఫాదర్ బిజినెస్ మ్యానే కాబట్టి ఆయన బ్లడ్డే కదా. సో ఆ కసి అనేది ఉంటుంది బిజినెస్ చేయాలి అని. ఓకే.